నెల్లూరు జిల్లా జలదంకి మండలం వెలుగులో అక్రమాలు వెలుగు చూశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలంలో సీసీగా పనిచేసిన ప్రసాద్ ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం సభ్యులను మభ్యపెట్టి లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణకు వచ్చిన అధికారులు జలదంకి గ్రామ 1వ సంఘబంధం, 3వ సంఘబంధం, అన్నవరం 1, 2, 3 సంఘబంధాల నుంచి మొత్తం 8,99,000 స్వాహా చేసినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణకు వచ్చిన అధికారులు ఆయా సంఘబంధాల పరిధిలోని విఓఏలు పొదుపు మహిళలకు విచారణ చేశారు. మొత్తం 8,99,000 రూపాయల్లో 2,19,000 రూపాయలు పొదుపు మహిళలకు అందినట్లు నిర్ధారణ అయినట్లు విచారణ అధికారి లక్ష్మీ నరసయ్య తెలిపారు. మిగిలిన 6,90,000 రూపాయలు ఏమయ్యాయో అనేది విచారణలో తేల్చాల్సిందన్నారు. 24వ తేదీన 24,000 రూపాయలు నా వ్యక్తిగతంగా బదిలైనాయి. దానిని విత్డ్రాల్ చేసి ఆ అమౌంట్ను సీసీ ప్రసాద్ సార్ గారికి ఇచ్చినారు. అవి ఎందుకని అడుగు ఆసరా ప్రోగ్రాం ఖర్చుకోవాలని తెలియజేశారు. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అంతే, సంతకం పెట్టు. సాయంత్రం 6 రాసి పెట్టి శ్రావణి గ్రూప్ అని చెప్పినాను. వివో ఊరు అంటే శ్యామలమ్మ అని చెప్పినాను. అయితే ఇచ్చిన అమౌంట్ ఇచ్చిన అవి అంతా మనం లెక్కేస్తున్నాయి. ఎక్కుపోతా కవర్లు మాకు ఒక డబ్బు డ్రా చేసి నువ్వు అది అంత కూడా నాకు తిన్నాడు డ్రా చేసి మీరు ఇప్పుడు 30 అంటారు సంబంధించి ఇంకేసాడంటే అకౌంట్ ఇంకేసి డ్రా చేసి నాకు చెప్తుందే కదా, ఎంత కూడా లెక్క పెట్టలేదు. బ్యాంక్ కార్డు ఇచ్చాను, బ్యాంక్ కార్డు 30,000 కూడా 13,000 అది కూడా చెప్పేసి అబ్బాయి బాగా కట్టలేకపోయినా పెళ్లికే తీసుకుంది సార్. కట్టలేకపోయింది అబ్బాయికి బాగలేకపోయాల్సి వచ్చింది. దానివల్ల ఇబ్బందులు అయిపోయింది. పెళ్లి మా అబ్బాయి పెళ్లికి మధ్యలో ఇబ్బంది. అబ్బాయికి బాగలేక కట్టలేదు. ఇవే చూసుకుంటూ కట్టినావు అనుకుంటావు. ఇబ్బంది అయి కట్టాలి. అరికొచ్చింది శిరీష 50,000, వి పద్మ 50,000 అని వారము మాకు శ్రీనిధి రుణము 2,00,000 రూపాయలు వచ్చినవని తీసుకున్నాం. అంతేనా? వచ్చినవని మీరు చెప్పింది. అవి తిరిగి 2,32,000 రూపాయలు జలదంకి 1వ సంఘబంధానికి చెల్లించడం జరిగింది. అంతేనా? దాంట్లో సంబంధించి శ్రీనిధి కథ. కానీ 50,000 రూపాయలు మా పొదుపులో డబ్బులని మాకు తెలియదు అని మీరు తెలియజేశారు. శ్రీనిధి కథ ఇప్పుడు ఇంతేనా? దీనికి ఏమన్నా మ్యాటర్ ఇంకేమన్నా మాకు అంటే అవి డబ్బులు మీకు తెలియదు అంటే పొదుపు 50,000 మాకు ఇచ్చినట్టు తెలియదు. కానీ అదనంగా మా దగ్గర వడ్డీతో సహా 2,32,000 రూపాయలు డ్రా చేశారు, వసూలు చేశారని. అంతే. 14,000 మొత్తం 64,000 చేసుకున్నది. ఇప్పుడు అది ఎంత వచ్చేస్తుంది? శ్రీనిధి 7/6/2022 13,000 రూపాయలు గ్రామ సమేత ఖర్చుల కొరకు విత్డ్రాల్ చేసి సీసీ తీసుకోవడం జరిగింది. మరియు ఉపాసన అనే సంఘానికి 1,50,000 రూపాయలు శ్రీనిధి రుణము 15/2/2022 మంజూరు చేసి గ్రూప్ తీర్మానం 2,00,000 రూపాయలకు రాసి 50,000 రూపాయలు సంఘం పొదుపు ఖాతా వారి వద్ద నుండి 2,32,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది.
దీనిలో 64,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసి ఇతర సంఘాలకు అడ్జస్ట్ చేసి వారి వద్ద నుండి వసూలు చేసుకోవడం జరిగినది. ఈ విధముగా 5వ గ్రామ సమితిలో 77,000 రూపాయలు అక్రమంగా తీసుకొని వెళ్ళడం జరిగినది. జరిగిందమ్మా. నలుగురు అని పెట్టుకున్నాను సార్. నలుగురు కని పెట్టుకుంటే 11,50 22 లక్షలు పడ్డాయి అని మేము డ్రా చేసుకున్నాం పొద్దు నుంచి. మేము మామూలుగా అప్పుడు నేను కొత్తలో జలదంకి 1లో కడుతున్నాం. నెల 10,000 లెక్కన 2 లక్షలకి అట్లా తీరా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సింది. ఉపాసనా గ్రూప్కి లోన్ పెట్టుకున్నాం. శ్రీనిధి 4,50 పెట్టుకున్నారు. 2 లక్షలు 4,50 2 లక్షలు పెట్టుకున్నారు ఉపాసనా గ్రూప్కి. చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? నువ్వు అన్ని చేసుకునేది నేను చేసుకుని ఇస్తా లేదా? డైవర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక్కటి రవి, నేను ఇచ్చిన రిపోర్ట్లో ఏదైనా తప్పు ఉంటే మాట్లాడు, లేకపోతే మేము వచ్చేదాన్ని చేసుకుని ఇస్తావా లేదా? నువ్వు చెప్పేది నువ్వు ఇచ్చుడు. ఇదిగో ఇక్కడ మాట్లాడు. ఇది నువ్వు పక్కన మాట్లాడుకొని వచ్చి తర్వాత నేను ఎవరిని ఒప్పించలేదు. నాకేం అవసరం? ఏం మాట్లాడుతున్నా? ఎన్నో సంఘబంధం? మీది ఎన్నో సంఘబంధం? 3వ సంఘబంధం. 2వ సంఘబంధం నుంచి మీ గ్రూప్కి 1,00,000 రూపాయలు జమ చేశారు. జమ అయినాయి. ఓకేనా? ఆ జమ చేసిన అమౌంట్ మీరు డ్రా చేశారా లేదా? మేమే తెచ్చి సార్ చేతిలో పెట్టిన సార్. మీరు తెచ్చి సార్ చేతిలో, ఏ సార్ చేతిలో? ప్రసాద్ సార్ చేతిలో. ఎందుకు పెట్టారు? మీ డబ్బులా? మీ డబ్బులు కాదా అవి? మా డబ్బులు అయితే ఎందుకు తీయమంటున్నా సార్ అని అడిగితే మేము 3 లీడర్ ఆ రోజు మీ కాదమ్మా నెంబర్ తప్పు అయ్యి మీ కాలనీ వాళ్ళు అని సంఘం వాళ్ళలో వాళ్ళు 1,00,000 రూపాయలు మీ గ్రూప్లో పడ్డాయి, మీరు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నారు సార్. అవునా? అవును. ఆ నెలకి తెచ్చి చేతిలో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ మీ డబ్బులు మీరు డ్రా చేసుకొని సార్ చేతికి ఇచ్చారు. అవును సార్. అంతేనా? అవును. మూడవ సంఘబంధంలో దయా సంఘాన్ని విచారణ జరపగా వారు అన్నవరం 2వ సంఘబంధం నుండి 1,00,000 రూపాయలు మా సంఘానికి జమ అయినవి. ఆ మొత్తాన్ని డ్రా చేయడం జరిగినది. అవి అన్నవరం 2వ సంఘబంధం నుండి పొరపాటున మీ సంఘానికి జమ అయినవి. అవి ఇస్తే వారికి చెల్లిస్తామని సీసీ గారు తెలిపినారు. ఆ మొత్తాన్ని 1,00,000 రూపాయలు మేము డ్రా చేసి సీసీ గారికి ఇవ్వడం జరిగినది. ప్రసాద్ సీసీ గారికి ఇచ్చినామని తెలియజేసినారు. నా పేరు 2వ సంఘబంధం అధ్యక్షురాలని. నా పేరు బిజ్జమ్మ. ఏసు గ్రూపు సభ్యురాలని. మా పేర్ల మీద దొంగ సంతకాలతోటి శ్యామలమ్మ అని ఆమె మాకు అసలు తెలియదు. 1,04,000 డా చేసుకుంది. ఆమె ఎవరైంది మాకు తెలియదు అసలు. ఇంకొక 1,00,000 రూపాయలు ఏరే గ్రూప్కి ఏరే ఊరికి డా చేశారు దొంగ సంతకాలతోటి. మాకు అసలు తెలియని కూడా తెలియదు. దొంగ సంతకాలతో చేశారు. మా డబ్బులు మాకు కావాలి. మా ఊరు అన్నవరం. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ నరసయ్య. మాకు డిపిఎం ఐబీ వారి నుండి మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం జలదంకి మండలంలోని 5 వివోలని మేము విచారణ జరిపాము. అందులో మాకు ఇచ్చిన రిపోర్టు ప్రకారము సంఘబంధాల నుండి సీసీ గారు అదనంగా తీసుకున్నారని పెట్టారు. దానికి సంబంధించి సంబంధిత సభ్యులను మేము విచారించగా వాళ్ళు మాకు తెలిపిన సమాచారం ప్రకారము మేము ఎంక్వైరీలో చూసిన ప్రకారము దానికి సంబంధించి మొత్తము ఇంత దుర్వినియోగమైనదని తెలియపరిచినారు. అందులో 2,19,000 రూపాయలు సభ్యులు మాకు ముట్టినవని తెలియపరిచినారు. మిగతా 6,90,000 రూపాయలు 6,90,000 రూపాయలు
ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. ఆ సభ్యులు మాకు ముట్టలేదని తెలియజేసినారు. ఇది మేము ఐబీ వారికి తెలియజేస్తాం. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.